ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బహుజన్ రాజ్ ఇన్ తెలంగాణ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తరహాలో మరో పోరాటాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ప్రతి కార్యకర్త సమరోత్సాహంతో పనిచేసి బహుజన రాజ్యాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా శేఖర్ పిలుపునిచ్చారు. ఐఎన్జీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరిపినటువంటి బిఎస్ఎఫ్ఐకు, ఆ నాయకులకు, కరుణాకర్కు, వాళ్ళ టీంకి అందరికి కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, ఉస్మానియా వేదికగా తెలంగాణ ఉద్యమం విద్యార్థులతో చాలా కీలకంగా జరిగింది. ఏదైతే 50 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని తెలంగాణ పోరాటం జరిగితే, ఆ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ పాల్గొని ఈ తెలంగాణ వస్తే మా బ్రతుకులు మారుతాయని నమ్మి తెలంగాణ పోరాటంలో పాల్గొని 1200 మంది అమరులయ్యారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకొని ఈ తెలంగాణ పోరాటాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఏ ప్రజలైతే ఎక్కువ మంది పాల్గొంటారో ఆ ప్రజల కోసం, ఆ ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం జరగాలి. కానీ ఉద్యమం ఆ ప్రజల కోసం జరిగినట్టు చేసి ఉద్యమం సక్సెస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిందో కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి నాయకత్వంలో తెలంగాణలో ఏమాత్రం కూడా న్యాయం జరగలేదనే విషయం మనకు స్పష్టమైంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయమైన పోరాటంలో పాల్గొన్నామని భావించి త్యాగం చేసి తప్పుడు మనుషులకు నాయకత్వం అప్పగించడం వల్ల ఈరోజు సమాజం అంతా నష్టపోయింది. దీనిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి తెలంగాణకు ఈరోజు అధికారం వచ్చి ఆయన పాలన కూడా మాకు ఎలాంటి లాభం లేదనే విషయం కూడా స్పష్టమవుతుంది.